ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు ఉండవు కదా. మీ సనత్ నగర్ నియోజకవర్గం గురించి చెప్పండి. సనత్ నగర్ నియోజకవర్గ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీలో పోయి నిద్రపోయి వచ్చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఆ మహానుభావుడు దీంతో 3వసారి గెలవటం. ఆయన ఏ రోజు కూడా మా సనత్ నగర్ నియోజకవర్గ సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టింది లేదు. ఈ సనత్ నగర్ సమస్యల మీద మాట్లాడింది లేదు. అదేదో తెలంగాణ భవన్లో కూర్చుంటాడు, ఏదో మాట్లాడతాడు. అరే స్వామి, నువ్వు ఎక్కడి నుంచి గెలిచినావు? నీ నియోజకవర్గ సమస్యలు ఏంది? ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి మీద ముందు చెప్పినావా? నీకు రావాల్సిన నిధులు అడిగినావా? ఎప్పుడైనా మరి సనత్ నగర్లో ఏం జరుగుతుంది, ఏం సంగతి చెప్తావా? అవన్నీ ఏం చెప్పడు. పోతాడు, వేరే విషయాలు మాట్లాడతాడు. మరి సనత్ నగర్ వేరే విషయాలు అంటే ఏంటి? అదే ఇప్పుడు కేటీఆర్కి ఎందుకు అరెస్ట్ చేస్తుర్రు, అది ఇది. నీ నియోజకవర్గ సమస్య గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నా నియోజకవర్గంని నేను డెవలప్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే డెవలప్ చేసింది, వాళ్ళకి పేరు వస్తుందని ఆగుతున్నాడా? మరి ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది ఎందుకు? మరి ఎమ్మెల్యేగా ప్రజలు నేను ఇప్పుడు ఒక పోరాటంలో ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఉంటాయి. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచినావు కదా, గెలిచినప్పుడు నువ్వు సనత్ నగర్ నియోజకవర్గంలో గెలిచినప్పుడు నువ్వు ఏం చేయగలుగుతున్నావు, నీకు కావాల్సిన నిధులు ఏందని ఎప్పుడైనా ముఖ్యమంత్రికి అడిగినావా? బీఆర్ఎస్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూడా వారిని, మొన్న కూడా నేను అదే చెప్పా కౌశిక్ రెడ్డి గారి గురించి, ఏ రోజు కూడా వారిని గెలిపించిన ప్రజల కోసం, వారి నియోజకవర్గ కోసం పనిచేయట్లేదు. ముఖ్యమంత్రిని తిట్టడమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు వీళ్ళు. అంతేగాని అభివృద్ధి మీద ఎట్లాంటి వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. మరి అరే, మీ నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల సంగతి ఏంది? ఒక సామాన్యుడు ఒక ఛానల్ ఆఫీస్కి రాలేడు, ఒక పార్టీ ఆఫీస్కి పోలేడు, మిమ్మల్ని మీ దాకా రానివ్వరు. మీరు ఎప్పుడైనా సరే మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గెలిచారు కదా, పార్టీ ఉంది, మీ 10 ఏళ్ళు అధికారం పొందారు కదా, మరి మీరు గెలిచిన నియోజకవర్గానికి పనులు చేయండి. అది చేయరు. ముఖ్యమంత్రి గారిని తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు వీళ్ళు. కానీ మరి గెలిచిన నియోజకవర్గాల్లో కూడా మరి పర్యటించాలి, ఆడ పనులేంది. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మా నియోజకవర్గంలో మరి ఈ నిధులు లేవు, ఈ పనులు లేవు అని ఎప్పుడైనా నిలదీసినావా? అట్లాంటిది ఏమీ లేదు. మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ నుంచి ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా అసెంబ్లీలో ఇంతవరకు మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ పనుల గురించి మాట్లాడిన నేను నాయకుడినే చూడలేదు. అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి. ఎందుకు మరి సనత్ నగర్ అంటే అంత చిన్న చూపు? ఏందో మరి సనత్ నగర్ నుంచి మా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు అక్కడ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాంటి నియోజకవర్గం అది. కానీ దౌర్భాగ్యం, మా సనత్ నగర్ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ నుంచి ఏ ఎమ్మెల్యే గెలిచినా మరి ముఖ్యమంత్రి దాకా పోదు, అక్కడ సమస్యలు ముఖ్యమంత్రి దాకా పోదు. మరి అదేం దౌర్భాగ్యం? సనత్ నగర్ లో సమస్యలు ఏమున్నాయి చెప్పండి. సనత్ నగర్ లో ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, అట్టడుగు వర్గాల్లో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటుంది. ఆ గుళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు. మీరు ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకోపోరు? ఎందుకు నిధులు తెప్పించుకోరు? ఎందుకు మీరు దానికి సనత్ నగర్ని అభివృద్ధి చేయాలని అనుకోరు? అంటే ప్రచారము, ఓట్ల కోసమేనా మా సనత్ నగర్ ప్రజలు? మీకు అభివృద్ధికి పనికిరారా? నేను ఇదే చెప్తున్నాను. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సనత్ నగర్ నుంచి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే, అరే గెలిచినప్పుడు సనత్ నగర్ ప్రజలకు డివిజన్స్, మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి, డివిజన్ సారిగా నివేదికలు తెప్పించుకొని పనులు చేయండి. ఆ పనులు చేయరు. అసలు ఇది మన ముఖ్యమంత్రి వరకు పోదు.